సిజేరియన్ ఆపరేషన్లు విపరీతంగా పెరుగుతున్నాయి సమాజంలో. 13 నుంచి 15 కంటే ఉండకూడదు, మొత్తం డెలివరీస్లో 15 కంటే మించి ఉండకూడదని ఒక నార్మ్ అనేది పెట్టుకున్నారు. ఇవి 70 నుంచి 80 దాకా జరుగుతున్నాయి. కారణాలు ఏంది ఇక్కడ అని ఎతికితే అన్నీ బాగున్నట్టు అనిపిస్తుంది. నొప్పులు పడే అమ్మాయి నొప్పులు పట్టడానికి సిద్ధంగా లేదు. ఓకే, ఇదివరకైతే రేపు కాన్పేస్తారంటే ఈరోజు దాకా పనులు చేస్తున్నారు జనం. నేను నెల్లూరులో పనిచేసిన కాలంలో నా భార్య, ఆమె డాక్టరే, ఆమె రోజు రాత్రికి డ్యూటీ చేసి తెల్లారి కాన్పోయింది, రెండో కాన్పు. నిత్యము పనులు చేసేటోళ్ళు సులభమైన కాన్పులు అవుతారు. మనం ప్రెగ్నెంట్ కాగానే కారణం కూడా చెప్తా. ఇదివరకు ఎక్కువ మంది పిల్లల్ని కనేటోళ్ళు ఒకప్పుడు, పోతారు కొంతమంది అనుకున్నారు. ఇప్పుడు ఒక్క బిడ్డని 2 బిడ్డలనే కంటున్నారు. కాబట్టి గర్భం భద్రంగా ఉండాలా, సొంతంగా గర్భాలు రాక ఆర్టిఫిషియల్గా గర్భాలు స్టడీ చేయటము, జాగ్రత్తగా కాపాడుకోవాలి డాక్టర్లు చెప్పడం, ఇవన్నీ వచ్చినాక అపురూపంగా కాపాడుకోవాలి. కానీ ఈ పిల్లని పని చేయకూడదు. ప్రెగ్నెంట్ పిల్లని కూర్చోబెట్టి మేపటం, శ్రమ లేదు కాబట్టి కాన్పు కష్టమవుతుంది. కాన్పు కష్టమైతే భరించడానికి ఆ పిల్ల సిద్ధంగా లేదు. అందుకని నొప్పులు కొంచెం రాగానే బేరమని అరుస్తుంది. ఈ పిల్లలు అరిస్తే భరించడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. 12 గంటలు పడుతుంది అనుకో కాన్పు, 12 గంటలు ఆ పిల్లలు నొప్పులు పడుతూ ఉంటుంది. ఆ నొప్పులు ఎంత తీవ్రంగా ఉంటాయి, ఎంత ఇబ్బందిగా ఉంటుంది మగవాళ్ళకి ఇప్పటికీ తెలియదు. మన గర్భసంతులు లేవు. అది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. ఒక అమ్మాయి బిడ్డను కనే క్రమంలో అటువంటి యూనిక్ ఎక్స్పీరియన్స్ని పోగొట్టకూడదు అనుకుంటే కాన్పు నొప్పులు పడుతుంది. ఈ అనుభవం నాకు కావాలంటే ఆ పిల్లలు నొప్పులు పడడానికి సిద్ధంగా లేదు, ఆమె నొప్పులు చూడడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వద్దాం. డాక్టర్ ఆపరేషన్ చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు, డెలివరీ చేస్తే తక్కువ ఇస్తారు. డెలివరీ చేస్తే 12 గంటలు కూర్చోవాలో 24 గంటలు కూర్చోవాలో తెలియదు డాక్టర్కి. ఆపరేషన్ 15 నిమిషాలు క్లోజ్. ఏది బాగుంది? అంతకంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. పీపీహెచ్ అనే కాంప్లికేషన్ ఉంది, పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అని. కాన్పు అయిన తర్వాత కానీ ఆపరేషన్ అయిన తర్వాత కానీ 48 అవర్స్లో గర్భసంచి సరిగా ముడుచుకోకుండా విపరీతంగా బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ కాంప్లికేషన్ పూర్తి స్థాయిలో వస్తే డెత్తే. అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా అటువంటి పూర్తి స్థాయిలో అటోనిక్ పీపీహెచ్ అనే కాంప్లికేషన్ వచ్చిందని నివారించలేకున్నారు ఇప్పటికి కూడా. మన దేశంలో ఇంకా చాలా కష్టం. అలాంటి కాంప్లికేషన్ వచ్చిందనుకో పేషెంట్కి, నేను నార్మల్ డెలివరీ చేశా, తీసుకెళ్ళి రికవరీ రూమ్లో పడుకోబెట్టా, అప్పుడు వచ్చింది కాంప్లికేషన్. జస్ట్ ఇమాజిన్. నేనేం చెప్పాలి అమ్మాయికి? కాంప్లికేషన్ వచ్చిందండి, మరలా థియేటర్లోకి పట్టుకెళ్ళాలా? ఈ కాంప్లికేషన్ని మిటిగేట్ చేయడానికి, తగ్గించడానికి రకరకాల మందులు వాడతా, నొక్కి చూస్తా పుట్ట. అప్పటికీ కాకపోతే యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్, చిట్ట చివరి ప్రయత్నం కింద పొట్ట ఓపెన్ చేసి గర్భసంచికి రక్తం సప్లై చేసే రక్తాన్ని ముడేస్తా. అప్పటికీ పరిష్కారం కాకపోతే గర్భసంచి తీయాల్సి వస్తుంది అంట. ఈ పిక్చర్ అంతా చెప్పాలి నేను. ఈ పిక్చర్ అంతా చెప్తే ఎడ చూస్తారు పేషెంట్లు నన్ను? అవును సార్, కాన్పు మామూలుగా అయిందంటివి, బిడ్డ బాగుందంటివి, ఇప్పుడేంది మళ్ళీ ఆపరేషన్ అంటాను? డబ్బుల కోసమా? ఆడి కళ్ళల్లో నాకు కనపడుతుంటుంది ఆ ఫీలింగ్. డబ్బులు కొట్టేయడానికి ప్లాన్ వేసినాం అనుకుంటున్నాడు. అంటే ట్రస్ట్ పోయిందండి, మ్యూచువల్ ట్రస్ట్ పోయింది. అలా అనుకున్నాక వాడు అర్జెంటుగా పిల్లల్ని బతికించాలంటే థియేటర్లకు పట్టుకెళ్ళాలి. వాడు పట్టుకెళ్ళలేడు, అక్కడే చచ్చిపోతే రికవరీ అనుకో. ఇప్పుడు నన్ను వదలడాడు, లక్షలు కట్టమంటాడు. మరి నేను లోపలికి తీసుకెళ్తాడు, వాడు ఒప్పుకోలేదు కదా, వాడే కదా సగం కారణం. కానీ నా మీద పడతారు అప్పుడు. ఇది నార్మల్ డెలివరీలో ఈ ప్రాబ్లం మాకు ఉంటుంది. అదే నేను సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నా. సిజేరియన్ ఆపరేషన్ అప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంకు తగినట్టు అప్పటికప్పుడు వైద్యం చేసే అవకాశం డాక్టర్ వాడుకుంటాడని ముందే రాయిస్తుంటాడు నాకు. అది చేసేటప్పుడు ఈ కాంప్లికేషన్ వచ్చింది. ఎదురుగ్గా గర్భసంచి కనపడుతుంది, మసాజ్ చేస్తా, తగ్గదు. 4 రక్తనాలు ముడేస్తా, తగ్గదు. ఇప్పుడు నేను గర్భసంచి తీసి పారేసినా నా మీద కేసు లేదు. ఎట తీసిన అడగడానికి లేదు. వాడు ప్రాణం కాపాడడానికి తీసిన అంట. కోర్టు కూడా నన్ను ఏం చేయదు. అది మొదటి కాన్పనుక అమ్మాయికి ఇంక మళ్ళీ పిల్లలు పుట్టరు. ఆ బిడ్డకి ఏమైనా అయిందనుకో ఇంక పిల్లలే ఉండరు. ఇంత రిస్క్ అది. అలాంటప్పుడు నార్మల్ డెలివరీ అప్పుడు
బిడ్డ ఉంది, బిడ్డ ఏమైందో తెలియదు, ఆపరేషన్ చేయాలి, అవసరమైతే చివరి నేను గర్భసంచి తీసేయాల్సి వస్తుందని చెప్తే ఒప్పుకుంటాడా? కానీ ఆపరేషన్ చేస్తాడు, వాడు ఒప్పుకునేది ఏంది? రిస్క్ ఉంటే తీసి పారేస్తా. నాకేది సౌకర్యం ఉంది కాంప్లికేషన్లో? ఆలోచించండి. ఆపరేషన్ సౌకర్యం, ఇన్ని సౌకర్యాలే కాకుండా జనానికి నమ్మకాలు ఫుల్ ఉన్నాయి. బిడ్డ పుట్టిన టైం డిసైడ్ చేస్తారు పురోహితుడు ఒకడు. రాత్రి 1 గంటకు ఆపరేషన్ చేయని ముహూర్తం పెడతాడు. కరెక్ట్గా 1 గంటకు చేయాల్సి అడుగుతారు, నాకు ఎక్స్ట్రా ఫీజు ఇస్తారు. ఫ్రీక్వెంట్గా అవసరం లేకుండా కూడా ప్రిస్క్రైబ్ చేసే ఒక 3 మెడిసిన్ చెప్పగలరా?